బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిసెంబర్ 31 పార్టీ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మందుబాబులందరికీ మాత్రం సిపి సజ్జనార్ ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. డిసెంబర్ 31 పార్టీలు చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, కానీ పార్టీ తర్వాత క్యాబ్ ఎక్కుతారా లేకపోతే కోర్టు మెట్లు ఎక్కుతారా డిసైడ్ చేసుకోండి అంటున్నారు. లాయర్ని వెతకడం కంటే గూగుల్లో క్యాబ్ వెతకడం చాలా ఈజీ అండ్ చాలా మంచిది అంటూ ఆయన ట్వీట్ చేశారు. డ్రింక్ చేసావా స్టీరింగ్కి సలాం కొట్టు, క్యాబ్ ఎక్కువ అంటూ ఆయన ట్వీట్ చేశారు. మా డాడీ ఎవరో తెలుసా అంటే ఇకపై కుదరదు, మరా బాప్ కోనే మాలూమ్. ఇలాంటి డైలాగులు వర్కౌట్ అవ్వవని ఆయన సెన్సేషనల్ ట్వీట్ ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూస్తే కనుక ఇలా, మా డాడీ ఎవరో, క్యాబ్ ఈజ్ చీపర్ దాన్ చాలాన్ ఆర్ జైల్ టర్మ్. క్యాబ్ అనేది చాలాన్ల కంటే చీప్ కదా. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం కంటే క్యాబ్ బుక్ చేసుకోవడం మిన్నా అంటూ మొదటగా ఒక ట్వీట్ అయితే చేశారు. తర్వాత మియా సెలబ్రేట్ రెస్పాన్సిబిలిటీ వర్ణ యాక్షన్ గ్యారంటీ, చాలా సర్కాస్టిక్గా చాలా క్రిటిసైజ్ చేస్తూ హైదరాబాదీ స్లాంగ్ అని కూడా యూజ్ చేస్తూ మియా అంటూ కూడా అడ్రస్ చేస్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ట్వీట్ మనం చూస్తే, మియా డ్రింక్ కియా తో స్టీరింగ్ కో సలాం బోల్కే క్యాబ్ బుక్ కరో, క్యాబ్ పక్కడో. సో తాగండి, తాగితే మాత్రం స్టీరింగ్కి సలాం కొట్టి, అంటే స్టీరింగ్ పట్టుకోకుండా కార్ని వదిలేసి క్యాబ్ని బుక్ చేసుకోండి, క్యాబ్ తీసుకోండి. గూగుల్ క్యాబ్ నాట్ లాయర్, అంటే జైలుకి వెళ్ళే పరిస్థితులు తెచ్చుకోకండి, లాయర్ని వెతుక్కునే పరిస్థితులు తెచ్చుకోకండి, దాని బదులు క్యాబ్ బుక్ చేసుకోండి గూగుల్ని యూజ్ చేసి అని చెప్పేసి సర్కాస్టిక్గానే చెప్తున్నారు, కొంత క్రిటిసైజ్ చేస్తూ సర్కాస్టిక్గా. అలాగే ఇంకొక ట్వీట్ మనం ఒకసారి అది కూడా చూస్తే, ఇటు గూగుల్ క్యాబ్ నాట్ లాయర్, అలాగే ఇలా మా డాడీ ఎవరో తెలుసా, మా అంకుల్ ఎవరో తెలుసా, అన్న ఎవరో తెలుసా అని మా ఆఫీసర్స్కి అడగొద్దు, మేము మీ ప్రైవసీని రెస్పెక్ట్ చేస్తాము. వెహికల్స్ పక్కకు పెట్టి మళ్ళీ డేట్ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం. ఓకే, వాట్ ఎవర్ యు ఆర్, హూ ఎవర్ యు ఆర్, మీ నాన్న ఎవరైనా, మీ డాడీ ఎవరైనా, మీ అంకుల్ ఎవరైనా, మీ అన్నయ్య ఎవరైనా, మీ పర్సనల్ లైఫ్, మీ రిలేషన్స్ని కొంచెం ప్రైవేట్గానే పెట్టుకోండి కొంచెం అంటూ చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వెహికల్ పక్కకు తీయన్నప్పుడు సైలెంట్గా తీయండి. మా ఆఫీసర్స్ వెహికల్ తీయన్నప్పుడు వెహికల్ తీయకుండా వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు చేయకండి, వాళ్ళు వెహికల్ పక్కకు తీయనప్పుడు తీసేయండి. మళ్ళీ కోర్టులో ఎలాగో మనం కలుసుకుందాం, కోర్టులో పరిచయం చేసుకుందాం, కలిసి మాట్లాడుకుందాం, అప్పుడు మీ ప్రొఫైలు, మీ బ్యాక్గ్రౌండ్, మీ బ్యాక్డ్రాపు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అప్పుడు చెప్పొచ్చు అంటూ సెన్సేషనల్ ట్వీట్స్ అనుకోవచ్చు. ఒక రకంగా చాలా సర్కాస్టిక్గా హైదరాబాద్ స్లాంగ్ యూజ్ చేస్తూ మొత్తానికి జెన్జిన్ టార్గెట్ చేస్తున్నారా ఏంటో తెలియదు, కానీ సజ్జనార్ సెన్సేషనల్ ట్వీట్స్, సర్కాస్టిక్ ట్వీట్స్, సెన్సేషనల్ ట్వీట్స్. 31కి పార్టీ చేసుకోండి, తాగండి, కానీ క్యాబ్ బుక్ చేసుకోవడం ఈజీ, కోర్టు మెట్లు ఎక్కుతావా, క్యాబ్ ఎక్కుతావా అంటూ ఆప్షన్స్, చాలా సర్కాస్టిక్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మొత్తం మీద ఒక స్వీట్ వార్నింగ్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, సజ్జనార్ ఇస్తున్న ఈ ట్వీట్స్ అన్ని చాలా మిలేనియల్స్ని, యంగ్స్టర్స్ని టార్గెట్ చేస్తున్నట్టు ఒక హైదరాబాదీ స్లాంగ్లో, అలాగే కొంత సర్కాజం, కొంత క్రిటిసిజం కూడా యూజ్ చేశారు. దీని మీద ఎలా ఉంది రెస్పాన్స్? సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ జరుగుతుంది? ఎస్ కళ్యాణ్, మందు బాబులకు సిపి సజ్జనార్ ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే న్యూ ఇయర్ వేడుకగా 31st నైట్ ప్రతి ఒక్కరు కూడా బార్ అండ్ రెస్టారెంట్లు అండ్ పబ్లకి ఎగబడతా ఉంటారు, ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకుని మరీ వెళ్తా ఉంటారు. అదే సమయంలో మీరు ఎంతసేపు అయినా మీరు పార్టీ చేసుకోండి, మేము పబ్బులకు ఒక రిస్ట్రిక్షన్ పెట్టాం, వాటికంటే ఒక టైమింగ్ పెట్టాం. ఆ తర్వాత మీరు తాగి రోడ్ల మీదకి గనక స్టీరింగ్ పట్టారో ఇక మీరు కోర్టులు మెట్టకాల్సిందంటూ కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఒక చిరంజీవి స్టైల్లో ఒక స్వీట్ వార్నింగ్ అన్నట్టు కూడా ఆయన ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. మీరు కనుక మద్యం సేవించి మీరు బయటకు వచ్చిన సమయంలో కాస్త కష్టం కాదనుకొని మీ వెహికల్ అక్కడే వదిలేసి ఒక క్యాబ్ ని ఆశ్రయించి, ఒక క్యాబ్ ని బుక్ చేసుకొని మీరు కనుక మీ ఇంటికి సేఫ్ గా ఇంటికి కనుక వెళ్తే అది మీకు, మీ ప్రైవసీకి, మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా మంచిది. అలా కాదు, కుదరదు అన్నట్టుగా మీరు ఆ స్టీరింగ్ పట్టి, మీరు మద్యం సేవించి స్టీరింగ్ పట్టి రోడ్ల మీద కనుక వస్తే తెల్లవారుజామున 4-5 వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించబడతాయి. ఆ రోజు కనుక మీరు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే కనుక మీకు మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరున్నా సరే మేము పట్టించుకోము. మీ బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసుకోవాలనుకున్నా కోర్టులోనే తెలుసుకుంటాం. మీరు కోర్టు ముందు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ పేరెంట్స్ ఏంటో అప్పుడు చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా తతంగం వద్దు.
మేము సేఫ్ గా ఉండాలి, మా ప్రైవసీ మాకు గుట్టుగా ఉండాలి, మాకు ఎవరు తెలియద్దు అనుకుంటే సేఫ్ గా మీరు వెళ్ళండి, పార్టీ చేసుకోండి, అలా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళండి. కానీ ఇలా తాగి మీరు కనుక కారు తోలుతూ హైవేల మీదకి ఎక్కి యాక్సిడెంట్లు చేసి మరొకరి ప్రాణాల మీద కనుక తెస్తే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక చిరంజీవి తనదైన స్టైల్, ఒక చిరంజీవి ఎలా ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తున్నట్టాడు.